ఫ్యామిలీ స్టార్ స్టార్ సినిమా ఏం బాగాలేదు భయ్య, రొటీన్ స్టోరీ. అదవుతుందా? ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్గా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది భయ్య. ఒక స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక బీజిఎం లేదు, అసలు ఏం బాగాలేదు. అదవుతుంది కదా. విజయ్ దేవరకొండ లైఫ్ బాగుపడాలంటే ముందు రష్మికని వదిలేసే భయ్య. అదవుతుందా? అంతేపు రష్మిక చుట్టూ తిరగడం కాదు. ఆ రష్మికని అంత ఎవనో ఎంగేజ్మెంట్ తాకింది, డైవర్స్ తీసుకుంది. రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి? నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి? సినిమా అసలు ఏం లేదు. పరశురామ్ గ్రేట్ డైరెక్టర్ భయ్య. అటువంటిది ఒక విజయ్ దేవరకొండకి ఇచ్చి ఫ్లాప్ చేయించుకున్న సినిమా అసలు ఏం బాగలేదు. నాకు ఏ మాత్రం నచ్చలేదు. మీరు ఇటువంటి సినిమాలు మళ్ళీ ఇటువంటి సినిమాలు మీరు మూవీ రిలీజ్లో చూడడం చాలా బెస్ట్, ఓటీటీలో చూడడం ఇంకా బెస్ట్. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్య. నిజంగా చెప్పాలనుకుంటే ఒక ఫ్యామిలీ స్టార్ అంటే సాంప్రదాయంగా ఫ్యామిలీ తగ్గట్టు సినిమా తీయాలి. మొనాల తాగడితో పుచ్చుకులాంటి బొంచిక్లు, కిస్సులు, లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం నాకు అర్థం కాకూడదు. ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇటువంటి సినిమాల వల్ల ఒక ప్రాస్టిట్యూట్ అని ఒక పేరు ముద్ర పడిపోయింది భయ. నన్ను అడిగి చెప్పాలనుకుంటే సినిమాలో అసలు ఏం లేదు నచ్చడానికి, అసలు ఏం లేదు. ఇప్పుడు నీ బొచ్చు మీద ఏమైనా ఏకలు ఉన్నాయా? లేవు. ఇలా చూపించండి. సినిమాలో కూడా అంతే, కంటెంట్ లేదు. ఇటువంటి సినిమాల్ని ఎవరు ఎంకరేజ్ చేయదు భయ్య, ఎంకరేజ్ చేయదు. రే నచ్చలేదు అంటే డబ్బులు ఇస్తే పాజిటివ్గా చెప్తామేంటి అన్నా? ఒకటే చెప్తాను మీ అందరికీ, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. మీరు చెప్పినట్టు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. నా టికెట్తో నేను సినిమా చూసుకున్నా, వచ్చే రివ్యూ చెప్తున్నా. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది పేరు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అనిపేయడో నాకు తెలియదు. నేను మాత్రం మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. నేను ఒకటికి చెప్పాల్సిన పాజిటివ్ దప్పు కొట్టాల్సిన అవసరం లేదు. నచ్చితే మీ అందరికీ తెలుసు, బట్టలు చింపుకుంటా ఇక్కడ మీ అందరూ చూశారు అంతే. అన్నా 200 కోట్లు అంటే వేసుకుని కోట్లు అనుకున్నావా? ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి అన్న, 100 కాగితాలు 1000 కాగితాలు ఉంటాయి అన్న. వాళ్ళు ఏదో చెప్తారు టీఆర్పీ కోసం, దీనికోసం సినిమాలు జనాలు ఎన్రోల్ చేయడానికి. అదవుతుంది కదా. సో ఎవరో సినిమాని చూసి రావద్దు. కథ రొటీన్ స్టోరీ భయ్య, నిజంగా రొటీన్ స్టోరీ. మరొక గీతా గోవిందం